నమస్తే వెల్కమ్ టు 10 టీవీ దిస్ ఇస్ సుమ. ఎక్స్లోని గ్రోక్ హ్యాండిల్లో ప్రస్తుతం గ్రోక్ చేంజ్ మీ టు బికినీ అనే అంశం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇది ప్రధానంగా ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఫోటోలను ఎడిట్ చేసేందుకు వాడుతున్నారు. ఎలన్ మస్క్ కు చెందిన ఎక్స్ ప్లాట్ఫామ్లో గ్రోక్ 2 మోడల్ విడుదలైనప్పటి నుండి వినియోగదారులు దాన్ని రకరకాలుగా ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక సాధారణ ఫోటోను అప్లోడ్ చేసి దానికి బికినీ ధరించినట్లుగా మార్చమని ఏఐని కోరడం ఒక వివాదాస్పద ట్రెండ్గా మారింది. గ్రోక్లో ఉన్న ఇమేజ్ జనరేషన్ ఫీచర్ని ఉపయోగించి యూజర్లు తమకు నచ్చిన విధంగా ఫోటోలను మార్పులు చేస్తున్నారు. చేంజ్ మీ టు బికినీ లేదా పుట్ మీ ఇన్ ఏ బికినీ వంటి ప్రాంప్ట్స్ ఇవ్వడం ద్వారా ఏఐ క్షణాల్లో ఆ ఫోటోను మార్చేస్తోంది. సాధారణంగా ఇతర ఏఐ టూల్స్ ఇటువంటి సున్నితమైన లేదా ప్రైవేటు మార్పులకు కఠినమైన నిబంధనలు కలిగి ఉంటాయి. కానీ గ్రోక్లో నియంత్రణలు తక్కువగా ఉండటంతో యూజర్లు దీన్ని పెద్ద ఎత్తున వాడుతున్నారు. ఈ ట్రెండ్ తీవ్రమైన భద్రతా ఆందోళనను రేకెత్తిస్తోంది. ఇతరుల ఫోటోలను వారి అనుమతి లేకుండా ఇలా మార్చడం వల్ల డీప్ఫేక్ సమస్యలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటి చిత్రాలు సులభంగా సృష్టించడం వల్ల మహిళల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కాపీరైట్ ఉన్న ఫోటోలను లేదా సెలబ్రిటీల ఫోటోలను ఇలా మార్చడం చట్టపరమైన ఇబ్బందులకు దారితీస్తాయి. ఈ విమర్శల్ని ఎలన్ మస్క్ లైట్ తీసుకున్నారు. ఎలా అంటే తనను తాను ఆయన బికినీలోకి మార్చుకున్నారు. అది కూడా వైరల్గా మారింది. ఎక్స్ వేదికగా ఈ ట్రెండ్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వినియోగదారులు ఏఐ సృజనాత్మకతను చూసి ఆశ్చర్యపోతుంటే మెజారిటీ ప్రజలు దీనిని అనైతికమని విమర్శిస్తున్నారు. ఏఐకి కనీసం నైతిక విలువలుండాలని, ముఖ్యంగా వ్యక్తిగత గోప్యతను దెబ్బతీసే ఇలాంటి ఫీచర్స్పై ఎక్స్ కఠిన చర్యలు తీసుకోవాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.